ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిని వ్యవస్థీకృతం చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు గుప్పించారు. అమరావతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేది అవినీతేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు సర్కారు నిధులను పక్కదారి పట్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ కాంగ్రెస్ దేశంలో కొట్టుకుంటున్నాయని అన్నారు. ఏపీలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కలిసి చంద్రబాబును సీఎం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయం అంటే దోపిడీ అని బాబు నిరూపించారని చెప్పారు. కాగా ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోరాడుతుంది. ఈ మేరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను ఎలా దోచేశారో మహా దోపిడీ పుస్తకం క్లియర్ గా చెబుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీనియర్ జర్నలిస్టు విజయబాబు రచించిన మహా దోపిడీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టే 2019 టీడీపీని ఓడించారని గుర్తు చేశారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు విపరీతమైన దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వివరించారని, అధికారం కోసం పవన్ బీజేపీని వాడుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు దోపిడీ గురించి మహాదోపిడీ పుస్తకంలో క్లియర్ గా రాశారన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడే భాషను ప్రజలంతా గమనిస్తున్నారని, షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తుందన్నారు. దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు అని, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తన భార్యను కూడా వాడుకున్నారని కామెంట్ చేశారు. ఎంతవరకు తీసుకెళ్లగలడు, ఎలా చేయగలడు ఒకటి. అలాగే జన్మభూమి కమిటీలని, నీరు చెట్లు అని లేనివి క్రియేట్ చేసి ఒక ప్యారలల్ వ్యవస్థనే జన్మభూమి కమిటీ క్రియేట్ చేసి రూపాయల ముప్పావుల తన పార్టీ తన పచ్చదండుకు ఇందుకు ఎట్లా ఇవ్వగలడు. అలాగే వ్యవస్థలను మీకు అందరికీ తెలిసిందే, చిన్నపిల్లలని ఢిల్లీ వరకైనా సరే ఎలా మేనేజ్ ఈ అవినీతి ద్వారా. ఇది చంద్రబాబు నాయుడు విశ్వరూపం. ఇలాంటిది ఈయన పోయితే ఎంతైనా తెగదు కాబట్టి, లేకపోతే భారతం అంతా అవుతుంది. మా మొత్తం వాల్యూమ్స్ రాయాల్సి వస్తుంది. అండ్ ఎంత చెప్పినా తరగతి ఆయన ఘనత కోర్స్. ఇలాంటి వ్యక్తిని కానీ, ఇలాంటి ఒక పార్టీ తను తయారు చేసుకున్న పార్టీ అనబడే ఆ ముఠాను కానీ ఫైనల్ నెయిల్ కొట్టాల్సిన ఇది వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఒక భ్రమను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ అవేర్నెస్ పెంచేది వాటి చంద్రబాబు అనేది. ఎందుకంటే ప్రజలు రోజు అన్ని చూడరు, షార్ట్ మెమరీ, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ టైం వచ్చినప్పుడే వాటిని చూసే ప్రయత్నం చేస్తారు. అందులో ఛాయిస్ చూస్తారు. ఇప్పుడున్న దాంట్లో ఈరోజు ఛాయిస్ ఏది లేదు, ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా. 19-24 మధ్య పాలన ఇటువైపు ఉంది అద్భుతంగా. 14-19 మధ్య ఎలా జరిగింది అనేది మర్చిపోకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే, ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక మంచి జయబాబు గారు చేశారు ఇది. అండ్ ఐ థ్యాంక్ హిమ్. ఇలాంటివి ఇంకా రావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఆలోచించాలి. అంత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంతకుముందు అన్న దాంట్లో మర్చిపోయింది ఒకటి ఉంది. ఈరోజు డీబీటీ అదైతే వాళ్ళు ఎగతాళిగా నొక్కుడు అంటున్నారు. ఈ 2,70,000 కోట్లు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసు. బడ్జెట్ ఏం పెరగల, సంక్షేమమైనా ఇంకొకటైనా ఒక 5-10,000 కోట్లు ఎక్కువ చేసిండొచ్చు. ఆ రోజు పోలే కిందికి. ఈయన పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ వల్లనో, తన పార్టీ వాళ్ళ ద్వారానే అన్ని జరగాలనడంతో, ఒకరు చనిపోతే తప్ప ఒకరు పెన్షన్ రానంతో, లేదా ఒక 10 లక్షలకి ఇవ్వాల్సింది 1,00,000 మందికి ఇవ్వడం, మిగిలింది మింగడం వలన. అది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం కిందికి నేరుగా శాచురేషన్ పద్ధతిలో ఒక్కటి పొల్లు పోకుండా అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, అది కూడా నేరుగా మధ్యలో ఎవరు లేకుండా పొలిటికల్ ప్రౌడ్గా ఎందుకు చెప్పుకోగలమంటే మా జన్మభూమి కమిటీలు వదిలేసి మా పార్టీలో అసలు పార్టీలో స్ట్రక్చర్ దాన్ని యాక్సెస్ కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లుంటుంది, ఆ వైపు మీరు ఆలోచన చేసినా కూడా ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత డేంజరస్ ఇది ఫినామినా అది.
ఫ్యూచర్ ఎంత డేంజరస్గా మళ్ళీ మారుతుంది, మళ్ళీ పాత రోజులకు ఎట్లా పోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక్కటి కూడా నేను కల్పించి రాసింది లేదు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. బహుశా ప్రైవేట్ టాక్లో అయితే ఆయన కానీ ఆయన పార్టీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ వాళ్ళు కూడా అవును నిజమే ఇది మర్చిపోయినామని యాడ్ చేసినా చేస్తారు. ఎందుకంటే ఆయన ఘనతంతా వాళ్ళు కూడా పొగిడేది దీంట్లోనే. చంద్రబాబు ఏదైనా తిమ్మినైనా పంపించేయగలవా, ఏదైనా చేయగలరు. కాబట్టి దాంట్లో వాళ్ళు ఏమి మావాడు క్లీన్ అని అయితే ఎప్పుడు అన్నారు. క్లీన్ కాదు కాబట్టి మావాడు సక్సెస్ అవుతాడు, భ్రమను పెట్టగలడు అనేది